ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్, భూముల బదలాయింపునకు రక్షణ శాఖ ఓకే. హైదరాబాద్ రామగుండం నాగపూర్ హైవేకు గ్రీన్ సిగ్నల్, ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు. కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖ రాసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం అంగీకరించింది. వెంటనే అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం కలిపేటువంటి రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ మొదలుకొని ఔటర్ రింగ్ రోడ్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమిని అవసరమని రక్షణ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగపూర్ హైవే పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.3 కిలోమీటర్ల మేరకు 18.30 అంటే ఏది ఏమైనా కూడా దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు 83 ఎకరాల భూమి ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ప్యారడైజ్ నుండి మొదలుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఆ రక్షణ శాఖ భూములలోకి వెళ్ళి నేషనల్ హైవే ఇద్దామని ప్లాన్ చేసిన ప్రతిసారి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఎందుకనంటే రోడ్ల విస్తరణ పేరుతో చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజున రక్షణ శాఖ భూములకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు కలుగజేస్తాయి. మరి 80 ఎకరాల రక్షణ శాఖ భూములు కనుక ఆ ప్రభుత్వానికి ఇచ్చేది ఉంటే, రోడ్ల కోసం ఇచ్చేది ఉంటే, మరి ఆ భూములు కోల్పోయేది ఉంటే రక్షణ శాఖకు మళ్ళీ వేరే కాడ భూములు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ బేస్ క్యాంపులు అన్ని క్యాంపులు అక్కడే ఉంటాయి కాబట్టి ఆ రోడ్లు నిర్మాణం చేస్తే ఆ రోడ్ల మీద మరి రక్షణ వ్యవస్థ కూడా అదే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ రోడ్డు ఉన్నాయి కాబట్టి వాళ్ళ రక్షణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా ఈ రోడ్ల మీకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక నిఘా ఉంది. మరి రేపటి రోజున 6 లైన్ల రోడ్లు కనుక చేస్తే మరి ఆ 6 లైన్ల రోడ్ల మీద ఎవరు పోతున్నారు, ఎట్లా ఏంది అనేది తెలియకుండా అక్కడ ఏ వెహికల్స్ ఆపుతున్నారు, అక్కడ ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంది అనేది కూడా పూర్తి నిఘా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంతోపాటు అసలు ఎప్పుడు కూడా మేము ఇవ్వము అని చెప్పేసి మాట్లాడేటువంటి కేంద్ర రక్షణ శాఖ ఈసారి మాత్రం 6 లైన్ల రోడ్డుకి ప్యారడైజ్ దగ్గర మొదలుకొని ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 83 ఎకరాల భూమితో పాటు 11 కిలోమీటర్ల పైగా ఆ రక్షణ శాఖలో పోతున్నటువంటి హైవేకి వీళ్ళు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇదే ఓకే చెప్పినటువంటి ఇవి కనుక ఏడాది 2 నెలల్లో కనుక పూర్తి చేస్తే ఈరోజు కరీంనగర్ రహదారి ఏదైతుందో, రామగుండం రహదారి ఏదైతుందో ఆ దారిలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ అంటే ఇప్పుడు కేవలం డబుల్ రోడ్ మాత్రమే ఉండడం వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి రేవంత్ ప్రభుత్వం ఈరోజు పర్మిషన్ తెచ్చుకొని అది కనుక 2 నెలల్లో పూర్తి చేస్తే మాత్రం తప్పకుండా ఆ ప్యారడైజ్ దగ్గర మొదలుకుంటే కరీంనగర్, ఇప్పుడు కరీంనగర్కి 2 గంటలలో చేరాల్సిన సమయం 3 గంటలు పడుతుంది, ఒక్కొక్కసారి 4 గంటలు పడుతుంది ట్రాఫిక్ వల్ల. కానీ ఈ హైవే వస్తే మాత్రం 1.5-2 గంటలలో కరీంనగర్కు, ఈరోజు వరంగల్కి ఏ విధంగా అయితే రాకపోకలు కొనసాగుతున్నాయో కరీంనగర్ కూడా అంతకన్నా ఫాస్ట్గా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అందులో ఎక్కడెక్కడ ఇన్నర్ రోడ్లు, అవుటర్ రోడ్లు ఉంటాయి, ఎక్కడెక్కడ సైడ్కు తీసుకోవడానికి లేదంటే అండర్గ్రౌండ్ రోడ్లు ఇస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రైతులకు దన్నుగా నిలవడమే ధ్యేయం, సీఎం రేవంత్ రెడ్డి. పీఎం ఎఫ్బిఐ సిఇఓ కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్తో భేటీ. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం, తిరిగి దానిలోకి ఆ పథకం కిందకి తెలంగాణ రైతులు కూడా వచ్చే విధంగా, తెలంగాణ రైతాంగాన్ని కూడా సహాయం చేసే విధంగా మరి రేవంత్ రెడ్డి అయితే ఆ సీఈఓను కలవడం జరిగింది. సీఈఓతో కలిసి క్లియర్గా ఆ ఫసల్ బీమా యోజన పరిధిలోకి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతులను కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తప్పకుండా రైతులకు అందాల్సినటువంటి ప్రతి రూపాయిని రైతులకు అందించే విధంగా ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవాలి. మీకు కాంగ్రెస్కు, బీజేపీకి ఒకవేళ మీకు రాజకీయంగా గొడవలు ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకొచ్చేటువంటి పథకాల వల్ల నష్టాలు లేకుండా అవి ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఇద్దరి మీద ఉంది.